Okay, good morning students. Now we will continue. See, in our previous class e power ax unte ela solve chesamu particular integral chusam manam, right? Now we will see how to find a particular integral when q value is sin ax or cos ax. Okay na, sin gaani cos gaani unte manam etla solve chesam chudam. First formula nanu 1 by f of d square sin ax or cos ax ante d square place lo minus a square substitute chestam. Okay na, d స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి సింపుల్గా నన్ను. ఓకే, సో అప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఇస్ నాన్ జీరో అయినప్పుడు డినామినేటర్ ఎప్పుడు నాన్ జీరో ఉండాలి. అలా కాకుండా 1 బై డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సైన్ ఎక్స్, ఇప్పుడు డి స్క్వేర్ ప్లస్ మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందా జీరో అవుతుంది. ఓకేనా, సో డినామినేటర్ జీరో వచ్చే కేసులో మనకు డైరెక్ట్ ఫార్ములా ఏంది మైనస్ ఎక్స్ బై 2a కాస్ ఎక్స్. సిమిలర్లీ 1 బై డి స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కాస్ బిఎక్స్కి ఫార్ములా ఏంది ఎక్స్ బై 2b సైన్ బిఎక్స్. అంటే ఇది ఎప్పుడు డినామినేటర్ జీరో వచ్చినప్పుడు ఈ రెండు ఫార్ములా వాడుతాం. రిమైనింగ్ టైంలో ఏం సింపుల్గా ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అదే ఈ పవర్ ఏఎక్స్ ఉంటే ఏం చేస్తాను నాన్న, జస్ట్ డి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. రైట్, సి వన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ వాట్ ఈస్ గివెన్, దీన్ని ఏం చేస్తాం నాన్న, దీన్ని ఏం రాయొచ్చు డి స్క్వేర్ మైనస్ డి రైట్ మైనస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x, right sir? This is nothing but f of d into y is equal to sin 2x. Therefore the auxiliary equation is ఏమవుతుంది, f of m is 0, that is f of m అంటే m square minus m minus 2 is equal to 0. దీన్ని ఏం రాయిస్తాం మనం, m plus 1 into m minus 2 equal to 0. చెక్ చేయండి కరెక్టేనా. m square plus m minus 2m అంటే మైనస్ m, రైట్. సో ద రూట్స్ ఆర్ వాట్, m ఈక్వల్ టు ఏమొస్తాయి మైనస్ 1 ఒకటి ప్లస్ 2 ఒకటి. దేర్ ఫర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసింది కదా, దేర్ ఫర్ వైసి దట్ ఈస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ c2 ఈ పవర్ 2x. సో వైసి వచ్చేసింది. దేర్ ఫర్ నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం పర్టికులర్ ఇంటిగ్రల్ దట్ ఈస్ వైపీ 1 బై ఏమొస్తుందన్న డి స్క్వేర్ మైనస్ డి మైనస్ 2 ఇంటూ అంతేనా మైనస్ డి మైనస్ 2 ఇంటూ సైన్ 2x. క్యూ వాల్యూ ఎంత ఇక్కడ సైన్ 2x. ఇప్పుడు సైన్కి ఏం చెక్ చేయాలి మనం, డి స్క్వేర్ ప్లస్లో సైన్కి ఏం చేయాలన్నా డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ దట్ ఈస్ మైనస్ 4, ఎందుకంటే ఏ వాల్యూ 2 కదా, రైట్. సో ఏ స్క్వేర్ అంటే 4 మైనస్ ఏ స్క్వేర్ అంటే మైనస్ 4 సబ్స్టిట్యూట్ అయినా ఏమొస్తుంది 1 బై మైనస్ 4 మైనస్ డి మైనస్ 2 సైన్ 2x. అంటే ఇది ఏమవుతుంది సార్, సింపుల్గా మైనస్ కామన్ తీసేద్దాం. మైనస్ కామన్ తీసి ఏమవుతుంది సార్ డి ప్లస్ 6 ఇంటూ సైన్ 2x రైట్. ఇంతవరకు ఓకే. సో మైనస్ని కామన్ తీసి న్యూమరేటర్ పంపించిన, ఓకేనా. మైనస్ కామన్ సార్ డి ప్లస్ 6. బట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఒక్క పాయింట్ జాగ్రత్త వినండి, మనం సైన్ కాస్ట్ ఉన్నప్పుడు ఓన్లీ డి స్క్వేర్ ఉన్నప్పుడు మాత్రమే మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. మరి ఇక్కడ డి స్క్వేర్ లేదు కదా, ఇట్లాంటి టైంలో ఏం చేయాలంటే ఇక్కడ డి ప్లస్ 6 ఉందనుకోండి, డి మైనస్ 6 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి, ఓకేనా. అదే డి మైనస్ 6 ఉందనుకోండి, డి ప్లస్ 6 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. అంటే ఏమొస్తుంది సింపుల్గా మైనస్ డి ప్లస్ 6 ఇంటూ డి మైనస్ 6 బై ఇంటూ సైన్ 2x. అప్పుడు ఇది ఏమవుతుంది సార్ న్యూమరేటర్ ఏమవుతుంది సింపుల్గా 6 మైనస్ డి, డినామినేటర్ ఏమైంది సార్ డి స్క్వేర్ మైనస్ 36 ఇంటూ సైన్ 2x. ఇప్పుడు యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ దట్ ఈస్ మైనస్ 4, దట్ ఈస్ 6 మైనస్ డి ఇంటూ ఇది ఏమవుతుందంటే డి స్క్వేర్ అంటే మైనస్ 4 మైనస్ 36 సైన్ 2x, రైట్. సో జస్ట్ మల్టిప్లై అండి 6 ఇంటూ సైన్ 2x అంటే 6 సైన్ 2x. డెరివేటివ్ ఆఫ్ సైన్ డి అంటే డెరివేటివ్ కదా డి బై డిఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇస్ 2 కాస్ సైన్ 2x అంటే మైనస్ 2 కాస్ 2x బై డినామినేటర్ ఎంత సార్ మైనస్ 40, రైట్ సార్. సో వైపీ వచ్చింది వైసీ వచ్చింది, రైట్. సో వైపీ వచ్చింది సార్, వైపీ వచ్చేసి దేర్ ఫర్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఏమవుతుంది సార్ y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ, దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు వైసీ ఎంత వచ్చిండే సార్ ఇప్పటిదాకా
ఇది ఉంది కదా వైసీ రైట్ c1 e power minus x ప్లస్ c2 e power 2x వైపీ ఎంత వచ్చింది సార్ ఇక్కడ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు కదా నాన్న అంటే 3 ఓకే మైనస్ కూడా పైకి పంపొచ్చు ఓకేనా అంటే ఏమొస్తుంది చెప్పండి రాద్దాం 2 వెళ్ళిపోతే 2 వస్తుంది మైనస్ వెళ్ళిపోతుంది అంటే ప్లస్ కాస్ 2x రైట్ సార్ minus 3 sin 2x by 2 common 20 right okay na so this is the general solution of the given equation so yc వరకు మీకు ప్రీవియస్ మెథడ్ ఏనా yp వచ్చేసి ఒక జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి ఏంటంటే ఫస్ట్ d స్క్వేర్ ఉన్న ప్లేస్లలో మైనస్ a స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసాం రైట్ ఇప్పుడు ఏమైంది అది d ప్లస్ 6 వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి మనకు d స్క్వేర్ కావాలి కాబట్టి d ప్లస్ 6 ఉంది కాబట్టి డివైడ్ అండ్ మల్టిప్లై విత్ d మైనస్ 6 ఓకే ఇప్పుడు ఏమైపోయిందన్న d స్క్వేర్ మైనస్ 36 ఇక్కడ వచ్చింది న్యూమరేటర్లో మైనస్ ఉంది కాబట్టి ఏమైంది ఇది 6 మైనస్ d ఇప్పుడు అగైన్ d స్క్వేర్ ప్లేస్లో మైనస్ 4 సబ్స్టిట్యూషన్ ఓకే జస్ట్ మల్టిప్లికేషన్ ఈ d అంటే ఏంది డెరివేటివ్ ఓకేనా ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసా yc yp దేర్ ఫార్ వి గెట్ ద జనరల్ సొల్యూషన్ నౌ సీ ద సెకండ్ ప్రాబ్లమ్ what is given sir solution so given d square plus 9 into y is equal to cos cube x okay so that implies f of d into y is equal to cos cube x therefore the auxiliary equation is chapandi emotadi f of m that is m square plus 9 is equal to 0 okay so m square plus 9 0 ante roots emaithe nana మైనస్ 9 అంటే ప్లస్ ఆర్ మైనస్ 3i అవుతుంది అంతేనా సార్ మైనస్ 9 దేర్ ఫోర్ వైసీ ఇవేందన్న కాంప్లెక్స్ రూట్స్ సో అప్పుడు ఏమొస్తుంది e పవర్ 0x అంటే 1 కాస్ 3x c1 కాస్ 3x ప్లస్ c2 సైన్ 3x ఓకేనా రైట్ సో c1 కాస్ 3x ఓకే వైసీ వచ్చేసింది నౌ విల్ సి వైపీ పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమొస్తుంది సార్ 1 d స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ ఎంత అన్న కాస్ క్యూబ్ ఎక్స్ ఇప్పుడు కాస్ క్యూబ్ ఉంది కదా మనకి ఫార్ములా గుర్తుంది కదా సైన్ 3 అంటే 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ కాస్ 3 అంటే 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ ఓకే దీని నుంచి కాస్ క్యూబ్ని ఏమని రాయొచ్చు ఇది ఇటు పంపితే ఏమేస్తుంది కాస్ 3a ప్లస్ 3 కాస్ ఏ 4ని కూడా పంపిస్తే 1/4 ఓకే ఈ ఫార్ములా వాడదాం అంటే ఏమొస్తుంది చెప్పండి ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ క్యూబ్ ఎక్స్ ఏం రాయించినాను మనం 1/4 ఎంత సార్ అది కాస్ 3a అంటే కాస్ 3x ప్లస్ 3 కాస్ ఏ అంటే ప్లస్ 3 కాస్ ఎక్స్ రైట్ సో 1/4 కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాసేద్దాం సో ఇప్పుడు మనకు రెండు క్వశ్చన్స్ వచ్చేసినాయి ఏంది d స్క్వేర్ ప్లస్ 9 కాస్ 3x ఒకటి సాల్వ్ చేద్దాం 1/d స్క్వేర్ ప్లస్ 9 కాస్ ఎక్స్ అంతేనా సార్ 3 ఉందా ఇక్కడ సో ఇక్కడ సారీ 3 కాస్ ఎక్స్ రైట్ 3 ఉంది కదా రైట్ సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్కి ఏమొస్తుంది చెప్పండి దట్ ఇంప్లైస్ 1/4 d స్క్వేర్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలన్నా ఇక్కడ d స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్ దట్ ఈస్ మైనస్ 9 అంటే 0 అవుతుంది మైనస్ 9 ప్లస్ 9 అంటే ఫార్ములాకి వెళ్ళిపోవాలి ఓకే సో ఫార్ములా ఏం చెప్పండి ఫార్ములా చెప్పండి అన్న 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ అది కాస్ ఎక్స్ వస్తుంది సార్ x/2a సైన్ ఎక్స్ ఓకేనా సో ఆ ఫార్ములా అప్లై చేసి ఏమవుతుందన్న x/2a ఏ ఎంత 3 2 × 3 కాస్ అంటే సైన్ 3x రైట్ ఇక్కడ సార్ d స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఎంత ఇక్కడ మైనస్ a స్క్వేర్ 1 అంటే మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి సో ప్లస్ 3/-1 ప్లస్ 9 కాస్ ఎక్స్ రైట్ సార్ d స్క్వేర్ ప్లస్ 9 సో ఇదేమవుతుంది సార్ 1/4 ఇట్లా 6 ఉందన్న 4 6 అంటే x ఇంటూ సైన్ 3x బై ఓకేనా 24 అంతేనా 4 6 ఇక్కడ సార్
ఆల్రెడీ 3 ఉంది న్యూమరేటర్లో, డినామినేటర్లో ఏమైంది 8, 8 4 జా 32 cos x. ఓకే, ఇప్పుడు వైపీ వచ్చేసింది సార్. దేర్ ఫోర్ ఏం రాస్తాం, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ చెప్ సార్, y ఈజ్ ఈక్వల్ టు ఏంది yc ప్లస్ yp. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు yc ఎంత వచ్చింది c1 cos 3x ప్లస్ c2 sin 3x ఇది నాన్న ప్లస్ yp x sin 3x by 24 plus 3 by 32 cos x, right? See, now we will see the third problem. What is given, sir? Given d square minus 4d plus 3 into y is equal to sin 3x cos 2x. This is a given question, right? So that implies f of d into y is equal to sin 3x cos 2x. Okay, now the auxiliary equation is, remember sir, auxiliary equation f of m is equal to 0. f of m enta sir, m square minus 4m plus 3 is equal to 0. Okay, our roots ఏమైంది సార్, m minus 1 m minus 3 is equal to 0. So therefore the roots are 1 and 3. Therefore the complementary function ఏమైతే సార్, c1 e power x, c2 e power 3x. ఇంతవరకు ఓకే, ప్రీవియస్ మెథడ్. నౌ విల్ సీ వాట్ అబౌట్ yp. yp ఏమైతే సార్, 1 బై ఎంత అండి, 1 బై d స్క్వేర్ minus 4d plus 3 into ఎంతనా sin 3x into cos 2x. సో ఇది ఏ ఫామ్లో చూస్తే ఈ ఫామ్లో వాడచ్చు కదా sin c ప్లస్ sin d ఫార్ములా ఏంటి సార్, 2 sin c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. ఓకేనా, సో దీన్ని దాని నుంచి రాబడదాం. ఓకేనా, ప్రోడక్ట్కి ఫార్ములా లేదు మనకు. ఓకేనా, ఇండివిజువల్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేద్దాం ఇప్పుడు. సో ఇన్ ప్లేస్ ఆఫ్ c ప్లస్ d బై 2 ఏముంది సార్, ఇక్కడ 3x ఉన్నది, c మైనస్ d బై 2కి 2x ఉన్నది. దీని నుంచి c ప్లస్ d ఏమొస్తుంది నాన్న, 6x, c మైనస్ d 4x. ఓకేనా, రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది సార్, 2c 10x, c ఈజ్ ఈక్వల్ టు 5x. ఓకేనా, ఈ రెండు సాల్వ్ చేస్తే c వాల్యూ వచ్చింది, d వాల్యూ. సో అంటే ఏం రాయొచ్చు నాన్న, వాటి నుంచి మనం సింపుల్గా sin 3x రాసేద్దాం. నెక్స్ట్ స్టెప్, దేర్ ఫర్ yp ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమైతే సార్, 1 బై d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ దీని ప్లస్ ఏం రాసినాను మనం, 1/2, ఈ 2 ఇటు పట్టుకోరండి, 1/2 అంటే 1/2 sin c ప్లస్ sin d అవుతుంది. సో 1/2 sin c, c ఎంత నాన్న 5x, sin d అంటే sin x, రైట్ సార్. ఓకే, జస్ట్ మనం ఆ ఫార్ములా వాడినాను. ఓకేనా, సో sin c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2 అంటే ఏమైతే 1/2 ఇంటూ sin c ప్లస్ sin d. ఓకేనా, ఆ రెండు c వాల్యూ సింప్లిఫై చేస్తే cd వచ్చేసినాను అన్నమాట. రైట్, ఇప్పుడు దీన్ని ఏం రాసినాను, 1/2 అవుట్ సైడ్ రాయండి, 1 బై d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ sin 5x ఒకటి ప్లస్ 1 బై d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ sin x. రైట్, ఓకే, am I clear? sin c ప్లస్ sin d 2 sin, రైట్. నౌ d స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తున్నాను, మైనస్ a స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేద్దాం, అంతేనా, 5 కదా. సో d స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 25 అవుతుంది. ఇక్కడ నాన్న d స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 1. ఓకే, రైట్, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/2 1 బై ఎంత నాన్న, మైనస్ 25 మైనస్ 4d ప్లస్ 3. ఓకే, sin 5x ప్లస్ 1 బై ఇక్కడ d స్క్వేర్ ఎంత నాన్న, -1 -1 మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ sin x. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది సార్, 1/2 చెప్పు సార్, ఇదంతా -25 అంటే ఏమొస్తుంది, 1 బై మైనస్ కామన్ ఇది అవుట్ సైడ్ 5 పంపితే ఏమొస్తుంది అన్న
4d ప్లస్ 22 సైన్ 5x. ఇక్కడండి 1/2 మైనస్ 4d ఇంటూ సైన్ x. ఓకే, సి కంటిన్యూ నౌ ఏమొస్తుందన్న. సో yp ఈజ్ ఈక్వల్ టు, సో డినామినేటర్లో అన్నిట్లో కూడా 2 ఉంది అన్న, 2 అవుట్ సైడ్ తీసుకోండి అంటే ఏమొస్తుంది 4 వస్తుంది. అంటే స్ప్లిట్ చేసి -1 ప్లస్ 1/4. ఓకే, అంటే మైనస్ కూడా ఒక బయటికి పంపించేద్దామా నన్ను. సపోజ్ మైనస్ పంపించేస్తే -1/4. ఫస్ట్ ఇది ఏమొస్తుంది నన్ను 2d ప్లస్ 11 అంతేనా సార్. రైట్, సైన్ 5x. నెక్స్ట్ సార్ ప్లస్ ఇక్కడ కూడా మైనస్ కామన్ తీసా కాబట్టి కింద డినామినేటర్ ఏమైతే అప్పుడు 2d మైనస్ 1, ఎందుకంటే 2 కామన్ తీసా, -2 కామన్ తీసా 2d. సో మైనస్ ఇక్కడ తీసుకెళ్ళినా కదా, రైట్. సో ఇక్కడ ఇంటూ సైన్ x, రైట్. సో మళ్ళీ డీలు వచ్చినాయి కాబట్టి ఏం చేయాలన్నా ఇంటూ 2d మైనస్ 11తో మల్టిప్లై చేయాలి, అంటే -1/4. సో 1/2d ప్లస్ 11 ఉందంటే దేంతో మల్టిప్లై చేయాలి మనం, 2d మైనస్ 11 ఇంటూ సైన్ 5x. ఓకే, ప్లస్ ఇక్కడ అలాగే 2d ప్లస్ 1/2d మైనస్ 1, 2d ప్లస్ 1 ఇంటూ ఏమొస్తున్నాను సైన్ x. రైట్, ఇప్పుడు చెప్పండి సార్. -1/4 న్యూమరేటర్ ఎంత 2d మైనస్ 11 ఏమవుతుంది a² మైనస్ b² అంటే 4d² మైనస్ 121 ఇంటూ సైన్ 5x. ఇక్కడ సార్ 2d ప్లస్ 1 ఇంటూ సైన్ x బై 4d² మైనస్ 1, రైట్. సో ఇక్కడ ఏమవుతుందన్న మళ్ళీ d² ఈక్వల్ టు -25. ఓకే, ఇక్కడ d² ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయాలి, రైట్. సబ్స్టిట్యూట్ చేయండి. సో -1/4 చెప్తున్నాను 2d మైనస్ 11 ఇంటూ సైన్ 5x బై 4 ఇంటూ -25 -121 ప్లస్ 2d ప్లస్ 1 ఇంటూ సైన్ x బై 4 ఇంటూ -1 ఇప్పుడు చెప్పేసి నన్ను ఏమొస్తుంది -1/4 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ కాస్, డెరివేటివ్ ఆఫ్ సైన్ 5x అంటే 5 cos x అంటే 2 ఇంటూ 5 cos 5x మైనస్ 11 ఇంటూ సైన్ 5x. బట్ డినామినేటర్ సార్ 25 అంటే -100 -121 అంటే ఎంత వస్తుంది సార్ -221 -221. ఓకే, ఇది చెప్పండి సార్. 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ అంటే కాస్ x ప్లస్ 1 ఇంటూ సైన్ x. ఓకే, డినామినేటర్ ఎంత సార్ -5. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ yp. దిస్ కొద్దిగా లెంతీ ఉన్నది నాన్న. ఓకేనా, సింప్లిఫికేషన్ సింపులే బట్ కొద్దిగా లెంతీ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనకు yp వచ్చింది, ypని యాడ్ చేస్తే మనకు జనరల్ సొల్యూషన్ వచ్చేసి. ఓకేనా, ఇంకేమైనా క్యాన్సిల్ అయితే చూడండి 221. ఓకే, -5 చూద్దాం. సో therefore the general solution of 1 is ఏమైతే సార్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. సో yc ఎంత వచ్చిందన్న, రూట్స్ ఏమొచ్చినాయి మనకు 1 3 అంతేనా, అంటే c1 e⁴x c2 e⁴3x. yp చెప్పండి, ఈ మైనస్ని మల్టిప్లై చేయండి, లోపల ఈ మైనస్ వెళ్ళిపోతుంది. 1/4 ఇంటూ చెప్తున్నాను ప్లస్ 1/4 అవుట్ సైడ్ రాసి ఫస్ట్ సింప్లిఫై చేద్దాం నన్ను. సో ఇది రాసేయండి నాన్న. ఫస్ట్ టైం ఏమొస్తుంది ప్లస్ అవుతుంది, డినామినేటర్ రాయండి ఫస్ట్. 1/4 1 4 అంటే 884
884 రైట్. డినామినేటర్ వచ్చేసింది. న్యూమరేటర్ చెప్పండి. 2 5 are 10 cos 5x, 10 cos 5x. ఇక్కడ సార్ -11 sin 5x రైట్. sin 5x ఫస్ట్ టర్మ్ అయిపోయింది సార్. నెక్స్ట్ టర్మ్ అగైన్ ఇక్కడ కూడా మైనస్ మైనస్ వెళ్ళిపోతే ప్లస్ అయిపోతుంది సార్. దేర్ఫోర్ 1/4 5 are 20. ఇక్కడ ఏమొస్తుంది సార్ 2 cos x ప్లస్ sin x అంతేనా. హెన్స్ సో లెంతీ ఉంది నాన్న, ప్రొసీజర్ అర్థమైతే చాలు, మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా రైట్. సో విల్ కంటిన్యూ వన్ మోర్ ప్రాబ్లమ్, దట్ ఈస్ సాల్వ్ d²y/dx² + 4y = e power x + sin 2x + cos 2x. అంటే ఇప్పుడు ప్రీవియస్ మెథడ్ అప్లై చేయాలి e power x, ఇప్పుడు ఈ మెథడ్ చూద్దాం. మనం సాల్వ్ స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ వాట్ ఈస్ గివెన్, d²y/dx², డైరెక్ట్ ఇది నేమ్ రాసినాను, d² + 4 × y = e power x + sin 2x + cos 2x రైట్. సో ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమైతే సార్, ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ చెప్ సార్, f of m = 0, దట్ ఈస్ m² + 4 = 0. అంటే ఏమైతే సార్ -4 అంటే ±2i. సో కాంప్లెక్స్ రూట్స్ కాబట్టి దేర్ఫోర్ yc ఏమవుతుందన్న 0 ± 2i e power 0. సో c1 cos 2x, c2 sin 2x రైట్. ఆల్ రైట్. దీన్ని yc అయిపోయింది. ఇప్పుడు yp కనుక్కోవాలి మనం. yp ఏమైతే సార్ 1/d² + 4 ఏమన్నా e power x + sin 2x + cos 2x. సో దీన్ని ఏం రాస్తాం మనం 1/d² + 4 e power x, 1/d² + 4 sin 2x + 1/d² + 4 cos 2x. సో e power x అంటే ఏం చేస్తాం సార్ మెథడ్, పర్టికులర్ వాల్యూ d = ఏ వాల్యూ, e power ax అంటే 1, d ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ ఏమవుతుంది 1/1² + 4 e power x. ఇదండి sin 2x అంటే d² = -a² అంటే -4 అంటే 0 వస్తుంది. అంటే డైరెక్ట్ ఫార్ములా ఏందన్నది, అంటే d² + a² sin x ఫార్ములా ఉంది కదా, 0 వచ్చేటప్పుడు -x/2a అంటే 2 × 2, a ఇక్కడ 2 cos 2x. ఇక్కడ కూడా -a² అంటే -4 + 4 0 అంటే మళ్ళీ ఫార్ములా ఇక్కడ ఏమొస్తుందండి x/2a అంటే 2 × a 2 sin 2x రైట్. సో yp వచ్చేసింది, దిస్ ఈజ్ అబౌట్ yp. అంటే 1/5 వచ్చేస్తా చెప్పేసాను. yp ఏమొచ్చింది, దేర్ఫోర్ yp = 1/5 e power x/5 ఇంకేం. సో e power x/5 ఇక్కడ x cos 2x - x cos 2x/4 ప్లస్ x × sin 2x/4 రైట్. సో yc yp వచ్చేసింది. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఏమైతే సార్ y = yc + yp, దట్ ఈస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకేనా. దేర్ఫోర్ yc ఎంతనన్నా, yc c1 cos 2x + c2 sin 2x ప్లస్ yp ఎంత e power x + 5 - x cos 2x/4 ప్లస్ x sin 2x/4. జస్ట్ ఫార్ములాస్ మనం ఏం వాడినాం చెప్పండి, 1/d² + a² sin ax ఫార్ములా ఏంటంటే 0 అయితే -x/2a cos ax. ఇంకేం ఫార్ములా వాడాం మనం 1/d² + b² cos bx, x/2b sin bx. జస్ట్ ఈ రెండు ఫార్ములాస్ వాడితే మనకు
డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా, ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, d²x/dt² + 4x = a sin t cos t. సో ఇన్సేపు మనం చూసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వై ఉంది. ఓకేనా, ఇక్కడ ఎక్స్ బదులు టీ ఇచ్చాడు, వై బదులు ఎక్స్ ఉంది. ఓకేనా, జస్ట్ చిన్న చేంజ్ అంతే. ఎక్స్ బదులు టీ ఉంది, వై బదులు ఎక్స్ ఉంది. సేమ్ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. సో గివెన్ వాట్ ఈస్ గివెన్ d²x/dt² + 4x = a sin t cos t. ఫస్ట్ ఇచ్చిన దాన్ని మనం ఏమనుకుంటాం, ఈక్వేషన్ 1. సో దీన్ని ఏం రాస్తారు, ఇప్పుడు ఇక్కడ d అంటే ఏమవుతుందన్న d/dt, ఇక్కడ డిఫరెన్షియల్ ఆపరేటర్, రైట్. సో అప్పుడు ఇది ఏం రాస్తారు, d² + 4 × x = a sin t cos t, విచ్ ఇంప్లైజ్ ఏ ఫామ్లో ఉంది, f of d × x = a sin t cos t ఫామ్లో ఉంది, రైట్. therefore the auxiliary equation ఏమవుతుంది సార్, the auxiliary equation is f of m, that is m² + 4 = 0. సో విచ్ ఇంప్లైజ్ రూట్స్ ఏమైతే సార్, -4 అంటే మళ్ళీ ఏమొస్తుంది, +or-2i, రైట్. therefore కాంప్లిమెంటరీ ఫంక్షన్, దట్ ఈస్ yc, c1 cos 2x + c2 sin 2x వచ్చేసింది, yc వచ్చేసింది. నెక్స్ట్ yp కనుక్కోవాలి, yp దట్ ఈస్ పర్టికులర్ ఇంటిగ్రల్ 1/d² + 4 × ఇక్కడ ఏమో సార్ a sin t cos t ఉంది, రైట్. మనకు ఫార్ములా ఏందన్నా sin 2a 2 sin a cos a ఫార్ములా కాస్తా, sin 2a ఫార్ములా ఏమవుతుంది మనకు 2 sin a cos a. సో ఇక్కడ ఈ 2ని ఇటు పట్టుకొస్తే ఏమవుతుంది, 1/2 sin a ఏమవుతుంది, sin a cos a రాయొచ్చు కదా. సో దాని ప్లేస్లో ఇప్పుడు ఇది ఏమైపోతుంది, ఏ కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాసినాను. సో 1/d² + 4, సింపుల్గా దాన్ని ఏం రాస్తారు, sin 2a అంటే sin 2t, sin 2t/2, రైట్. సో ఈ 2 కూడా అవుట్ సైడ్ తీసుకో. ఇప్పుడు ఇది ఏమవుతుందన్న 1/d² + 4 sin 2t ఉంది. sin x ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, d² = -a², దట్ ఈస్ -4, మళ్ళీ 0 వస్తుంది. సో సింపుల్గా ఇది ఏమైపోతుంది చెప్పండి, దట్ ఇంప్లైస్ therefore yp = a/4 a/2 × 0 వచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే -x/2a అంటే 2 × 2 sin 2t కాస్త cos 2t, రైట్. సో ఇప్పుడు ఏమైపోతున్నాను, -ax/8 cos 2t, ఆ ఫార్ములా ఓకే కదా. ఓకే నన్ను -2a ఫార్ములా ఇంతకుముందే వాడినా, ఇంతకుముందు ప్రాబ్లంలో సేమ్ మళ్ళీ అది వచ్చేసి, రైట్. therefore the general solution of equation 1 is ఏమవుతుందండి, y = yc + yp. therefore that implies y ఎంత నన్ను, yc ఎంత వచ్చింది, c1 cos 2x + c2 sin 2x ప్లస్ ఇది ఎంత వచ్చింది సార్, x/8 cos 2t. ఓకేనా.